పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుతా లేచి ఉండుతా, కూర్చుండుతా లేచి ఉండుతా, బాగుగా తిరిగి ఉన్నావు, బాగుగా తిరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుతా లేచి ఉండుతా, కూర్చుండుతా లేచి ఉండుతా, బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు. పాడదాం. బాగుగా తిరిగి ఉన్నావు. చరణం పాడదాం. తలంపులు తపనయు అన్నీ తిరిగి ఉన్నావు. మన తలంపు మన పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు మన ప్రభు, బాగుగా ఎరిగిన వాడు. అవును తండ్రి, నా స్థితిని గమనిస్తున్న దేవా, ధన్యవాదం చెప్తాం. అందరూ కూడా యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. పాడదాం. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. స్తోత్రం. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుతా లేచి ఉండుతా, కూర్చుండుతా లేచి ఉండుతా, బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు. పాడదాం. బాగుగా చెప్తాం. ధన్యవాదం చెప్తాం. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు. నిన్నే స్తుతిస్తాను ప్రభువా, నిన్నే సేవిస్తాను యేసు రాజా. ధన్యవాదం యేసు రాజా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గం, నీవే నా మార్గము, సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచనము. You are my way, the truth and the life.
నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. చేతులు పైకి చప్పులు కొడుతూ ఆరాధిద్దాం. చప్పలు కొడతాం అందరం. ఇస్సాకును కాపాడటానికి దేవుడు ఆ గొర్రెను ఎంపిక చేసుకుంటాడు. ఈరోజు నిన్ను కాపాడడానికి పస్కా గొర్రెపై యేసుక్రీస్తు ప్రభువు వధించబడ్డారు. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు చూసారా ప్రభు. ఇస్సాకును కాపాడుటకు మమ్మును దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు మమ్మును దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇలాంటి నీ సాటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. పాడదాం ఆరాధన. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే. సేవింతునని చెప్దాము. సేవింతును నిన్నే, సేవింతును, సేవింతును నిన్నే, సేవింతును. గణపడుతున్నయ్యా, నిన్నే గణపడుతును, గణపడుతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, సేవింతును నిన్నే, సేవింతును, సేవింతును నిన్నే, సేవింతును. ధన్యవాదం యేసయ్యా, యేసు రాజా ధన్యవాదం, 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 యేసు రాజా. గట్టిగా చెప్పులు కొడుతూ యేసే నామమున మహిమపడతాం. హల్లెలూయా. అమెరికాలో వాస్తవానికి కొన్ని క్రూజెస్ ఉంటాయి, అంటే షిప్స్ ఉంటాయి అన్నమాట. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిప్స్ మీద చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. సో కొన్ని క్రూజెస్ అయితే ఎక్స్పెషల్లీ అవి ప్లెజర్ ట్రిప్స్ అనమాట. అవన్నీ కూడా అంటే వాస్తవానికి 10 days ప్యాక్ అని, 15 days ప్యాక్ అని టూరిజం పెడుతూ ఉంటారు. అలా ఒక షిప్ బయలుదేరి ఒక ప్రాంతానికి, కరేబియన్ ఐలాండ్స్ అనే ప్రాంతానికి వెళ్తూ ఉంది. అంటే మీరు అమెరికా తెలిసినటువంటి వారికి వాస్తవానికి ఫ్లోరిడా అనేటువంటి ప్రాంతం నుంచి కరేబియన్ ఐలాండ్స్కి ఒక 10 days ట్రిప్ వెళ్తూ ఉన్నారు. అందులో చాలామంది ధనవంతులందరూ కూడా షిప్ మీద ఎక్కారు. ఆ 10 days కరేబియన్ ఐలాండ్స్ చూడటం, ఆ తర్వాత షిప్ మీద ప్రయాణం చేయడంలో చాలా ఆనందాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆ షిప్లో అన్నీ జరుగుతున్నాయి, కానీ దేవుని ఆరాధన మాత్రం జరగట్లా. అందరూ చక్కగా మంచి డిన్నర్ ఉంది, మంచి గేమ్స్ ఉన్నాయి, ఇంకా డ్యాన్స్ పార్టీస్ ఉన్నాయి, అన్ని పార్టీస్ జరుగుతున్నాయి, కానీ అక్కడ దేవుని ఆరాధన మాత్రం షిప్లో జరగట్లేదు. నాలంటో దేవుని సేవకుడు ఆయన ప్రయాణం కొరకు మరొక ప్రాంతానికి సువార్త ప్రకటించడం కొరకు ఆయన కూడా షిప్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రజలందరినీ కూడా ఆరాధనలో నడిపిస్తే బాగుంటుంది, వీళ్ళందరికీ దేవుని వాక్యాన్ని వివరిస్తే బాగుంటుందని చెప్పి షిప్ యాజమాన్యంతో మాట్లాడి, సార్ నాకు ఆదివారం పలానా టైం నుంచి పలానా టైం వరకు షిప్లో ఆరాధించడానికి, చర్చ్ సర్వీస్ చేయడానికి అవకాశాన్ని ఇవ్వండి అని అడిగితే
షిప్ యాజమాన్యం అది మంచి పని కదా. ఏమంటే దేవుని ఆరాధన జరగటం అనేది అది చాలా మంచి పని. ప్రతి ఒక్కరికి అది దీవెన. ఒకవేళ మీ ఇంట్లో దేవుని ఆరాధన జరగడానికి అవకాశం దొరికిందనుకోండి, దేవుని సన్నిధి దేవుని సేవకులతో వస్తుంది. ఈరోజున విచారం ఏంటంటే క్రైస్తవ సంస్థలు లాంటి సంస్థలే దేవుని ఆరాధనలకు స్థలాలు ఇవ్వట్లేదు. చాలా విచారకరం. సో వాళ్ళు ఖచ్చితంగా అలాంటి వారు దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఆ షిప్లో చక్కగా ఆరాధన జరగడానికి వారు అవకాశాన్ని ఇచ్చారు. దేవుని సేవకుడు ఒక మంచి చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టాడు, ఇలా చిన్న స్టేజ్ వేసాడు, మ్యూజిక్ సిస్టమ్ పెట్టి చక్కగా ఆరాధన జరిగిస్తూ ఉన్నప్పుడు అందరూ వచ్చి దేవుని ఆరాధన చేస్తారు. మీరు ఎలా దేవుని ఆరాధన చేస్తున్నారో వారు కూడా అలా ఆరాధన చేస్తూ ఉన్నారు. అలాంటి టైంలో ఒక సినిమా యాక్టర్ కూడా, ఒక సెలబ్రిటీ కూడా నడుచుకుంటూ వచ్చి కూర్చోగానే అందరి యొక్క చూపులు ఎవరి మీద? సెలబ్రిటీ మీదే. ఎందుకంటే టీవీలో చూస్తారు, ఆ తర్వాత టీవీ యాడ్స్లో చూస్తారు, సినిమా థియేటర్లో చూస్తారు కాబట్టి సెలబ్రిటీ అని చెప్పి అందరూ చూస్తాను అంటే అతను కూడా వచ్చి కూర్చున్న తర్వాత అందరూ కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. అలాంటి టైంలో ఆ సినిమా యాక్టర్ కూడా అన్నాడట, నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను అన్నాడట. నేను కూడా మాట్లాడతాను, నాకు మైక్ ఇమ్మన్నప్పుడు పాస్టర్ గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి 23వ కీర్తనను చాలా అద్భుతంగా చెప్పాడు. నిజంగా చిన్నప్పుడు ఎప్పుడో సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి ఆ 23వ కీర్తన మంచి హావభావాలు, మంచి ఎక్స్ప్రెషన్స్, మంచి బాడీ లాంగ్వేజ్. సో వారు సినిమా యాక్టర్స్ కాబట్టి చక్కగా ట్రైన్ అయ్యి ఉంటారు. వాళ్ళు డైలాగ్ చెప్పేటువంటి విధానం కానివ్వండి, డైలాగ్ డెలివరీ కావచ్చు, చక్కగా ఏ విషయానైనా బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వాళ్ళు. అలాగే ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అందరూ చప్పలు కొట్టారట. ఏం చెప్పాడు 23వ కీర్తన, ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడని అందరూ చప్పలు కొట్టారట. తర్వాత దేవుని సేవకుడు మైక్ తీసుకుని అదే 27వ కీర్తన ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనుషుల యొక్క కళ్ళల్లోంచి కన్నీరు దారదారులుగా కారుతూ ఉంది. పీపుల్ ఆర్ బీయింగ్ మూవ్డ్, అందరూ మూవ్ అవుతున్నారు. దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు వారి జీవితంలో పరివర్తన వస్తుంది. పాపాన్ని విడిచిపెడుతున్నారు. అందరూ కూడా దేవునికి వారి జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నారు. కన్నీరు కార్చే ప్రార్థనలో వారి యొక్క జీవితాన్ని ప్రభువుకి సమర్పించారట. సమర్పించిన తర్వాత చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ ప్రేయర్ మీటింగ్ జరిగిన తర్వాత ఆ సినిమా యాక్టర్ చివరి ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, నేను అదే కీర్తన చెప్పాను, మీరు అదే కీర్తన చెప్పారు. నేను చెప్పినప్పుడైతే అప్లాజ్ వచ్చింది, చప్పట్లు కొట్టారో, కానీ మీరు చెప్పినప్పుడు కన్నీరు కార్చారు ప్రజల జీవితాల్లో ఒక పరివర్తన, ప్రజల జీవితంలో ఒక మూవ్ వచ్చింది. దానికి కారణం ఏంటి? నేను అదే కీర్తన చెప్పాను కదా, మీరు కూడా అదే కీర్తన చెప్పారు కదా అంటే దేవుని సేవకుడు అన్నాడట, యూ నో ద సామ్ బట్ ఐ నో ద షెపర్డ్ అన్నాడట. యూ నో ద సామ్ బట్ ఐ నో ద షెపర్డ్. నీ కీర్తన మాత్రమే తెలుసు, కీర్తనలో ఉన్నటువంటి కాపర్ నాకు తెలుసయ్యా. ఆ కాపర్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఆ కాపర్ నా జీవితంలోకి అనుభవపూర్వకంగా తెలుసుకున్నానయ్యా. నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు అని చెప్పినప్పుడు ఆ సినిమా యాక్టర్ అక్కడే తన జీవితాన్ని ప్రభుకి సమర్పించాడట. ఈరోజు దేవుని వాక్యం ఎంత తెలిసింది అనేటువంటి ప్రాముఖ్యం కాదు. ఈరోజున మన కాపర్ని ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, మన కాపర్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఆయన ఏ విధంగా గణపరుస్తున్నాం. ఆయన మన జీవితాన్ని చూసేటువంటి వాడు. నీ కన్నిటిని చూస్తాడు ఆయన, నీ యొక్క కష్టాన్ని చూస్తాడు. నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన గణపరిచేటువంటి వారిని దేవుడు గణపరుస్తాడు. దేవునికి విశ్వసనీయతగా నువ్వు ఉంటున్నావా? దేవుని నమ్మకంగా వెంబడిస్తున్నావా? ఆర్ యూ పుట్టింగ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫస్ట్? నీవు దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తున్నావా? ఇది ఆలోచన చేయాలి. అలా ఇచ్చేటువంటి వారి జీవితాల్లో గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని వారి జీవితంలో వారు పొందుకుంటారు. ఈరోజు 23వ కీర్తన మీకు నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. బట్ ఐ నో ద షెపర్డ్. నాకు షెపర్డ్ తెలుసు, కీర్తన మాత్రమే కాదు. సో మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా నడిపించాలని నేను ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. మీరందరూ కూడా ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నదని ఎంతమంది భావిస్తున్నారు? ప్రాంతాలు వేరైనా, పరిస్థితులు వేరైనా సరే, ఎక్కడున్నా సరే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధి. మోషేతో దేవుడు అన్నాడు, నా సన్నిధి నీతో పాటు వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా ఉండును. వాస్తవానికి ఆ మాట యేసు ప్రభు వారు దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు మోషేతో అన్నాడంటే, వాస్తవానికి దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలుతో రావట్లేదు. ఎందుకంటే వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు విసిగిపోయి, ఇంక నేను మీతో రానయ్యా, మీరు చాలా బాధ కలిగిస్తున్నారయ్యా, మీరు చాలా నాకు వ్యధను కలుగు చేస్తున్నారు, ఇంక నేను మీతో రాను. దేవుడు మనతో రాకపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుని సన్నిధి మనతో లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? మోషే ఎప్పుడు కూడా, ప్రభు నువ్వు నాతో పాటు రాకపోతే, నీ సన్నిధి నాతో పాటు రాతే నేను ఎక్కడికి వెళ్ళనయ్యా. ఐ వోంట్ గో అంటిల్ యువర్ ప్రెజెన్స్ బీ విత్ మీ. నీ సన్నిధి నాతో లేకపోతే నేను బయటికి వెళ్ళనయ్యా. నేను ఎక్కడికి వెళ్ళమంటావు? నీ సన్నిధి లేకుండా ఎక్కడికి వెళ్ళమంటావు? యువర్ ప్రెజెన్స్
మేడ్ మీ లైఫ్ డిఫరెంట్. నా జీవితాన్ని ఒక ప్రత్యేకమైన డిఫరెన్స్లోకి తీసుకురాగలిగింది నీ ప్రజెన్స్ అయ్యా, నీ సన్నిధి లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాను అన్నాడు. సో దేవుని సన్నిధిలో బతిమలాడాడు. ప్రభా, ప్రజల పక్షాన్ని నేను బతిమలాడుతున్నాను, తప్పు చేశారు, తిరుగుబాటు చేశారు, నీకు ఆయాస్కరంగా బ్రతికారు, కానీ ప్రభా నన్ను బట్టి వారిని క్షమించండి ప్లీజ్ అయ్యా అని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి గోజాడాడు. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు మోషేకి, నా సన్నిధి నీతో పాటు వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా ఉండును, మై ప్రెజెన్స్ బీ విత్ యూ అని దేవుడు ఎప్పుడైతే ఆ మోషేకి చెప్పాడో మోషే ధైర్యం తెచ్చుకున్నాడు. అవునండి, ఈ రోజున దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందని ఆలోచన చేస్తే దేవుని గణపరిచేటువంటి వారి జీవితాల్లో దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందంటే ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇచ్చేటువంటి వారికి దేవుని యొక్క ఆ సన్నిధి వారికి తోడుగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 23వ కీర్తనలో ఒక మాట మనకి చాలా చాలా ప్రాచుర్యం పొందినటువంటి మాట, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండే పొర్లుచున్నది. అందరూ ఈ మాటనండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే మీ ఇంట్లో బిర్యానీ పాత్ర ఏంటి, గిన్నె అంటే ఏంటి? మా ఇంట్లో చాలా గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ ఈరోజు బాగా చికెన్ కర్రీతో నింపబడి ఉన్నాయండి. మీరు త్వరగా వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకుంటారు, రేపు అసలే పండగ సెలవు రోజు, అందులో త్వరగా పంపించేయండి సార్ అన్నట్లుగా కొంతమంది చూస్తున్నారు. గిన్నె అనేటువంటిది ఇక్కడ మన ఇంట్లో వాడుకునే పాత్రలు కాదు, గిన్నెలు కాదు. అక్కడ దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండిపోర్లిందంటే నా హృదయం. ఏంటది గిన్నె అంటే ఏంటి? హృదయం నిండి పొర్లింది. ఈరోజు ఎంతమంది గిన్నెలు నిండి పొరలాలని కోరుకుంటున్నారు? ఎంతమంది హృదయాల్లోంచి జీవజలపు ఊటలు బయటకు రావాలని కోరుకుంటున్నారు? అందరికీ ఇష్టమే. మన హృదయం ఏం చేయబడాలి? నింపబడాలి. ఆలోచించేయండి, ఈ కీర్తన చాలా చాలా ప్రాచుర్యం పొందిన కీర్తన అండి. సో మీరు గూగుల్ కానీ ఇంటర్నెట్లో చూస్తే ఎక్కువ హిట్స్ అంటే మీరు ఆలోచించేయండి, రోజుకి 50 మిలియన్ హిట్స్ వస్తాయట దీనికి. అంటే అందరూ కూడా ఈ కీర్తనని ఇంటర్నెట్లో ఎంతమంది చదువుతారు? 50 మిలియన్ పీపుల్. సో ఇది నా లెక్కలు కాదండి, నేను ఇంటర్నెట్ సర్వే గురించి చెప్తున్నాను. ఈ కీర్తన ఆల్మోస్ట్ సో క్రైస్తవ వ్యతిరేక దేశాల్లో, మిత్ర దేశాల్లో కాదు, క్రీస్తుని ప్రేమించేటువంటి దేశాలు కాదు, క్రీస్తుని వ్యతిరేకించేటువంటి దేశాల్లో 50 మిలియన్ హిట్లు పడతా ఉంటాయట. అంటే ఈ కీర్తనని ప్రతిరోజు 4 కోట్ల మంది చదువుతున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 4 కోట్ల మంది చదువుతున్నారని లెక్కలో మనం చూస్తూ ఉన్నాం. గిన్నె అనగా మానవ జీవితం, మానవ హృదయం, ఆధ్యాత్మిక జీవితం ఎల్లప్పుడూ నింపబడుతూ ఉండాలి. ప్రైజ్ గాడ్. మీరు ఆరాధనకు వస్తున్నప్పుడు, మీరు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఇక్కడ నింపబడుతూ వెళ్ళాలి. మీ హృదయాలు ఏం చేయబడాలి? నింపబడాలి. చాలామంది హృదయాలు రకరకాల వాటిలతో నింపబడ్డాయి. నేను కొన్ని వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది మనుషుల హృదయాలు కొన్ని వాటితో నింపబడ్డాయట. ఏంటని ఆలోచన చేస్తే, సో వారి జీవితాన్ని పాపంతో నింపుకుంటున్నారు, వారి జీవితాన్ని అసూయ చేత నింపుకుంటున్నారు, వారి యొక్క హృదయాన్ని, వారి గిన్నెని కపటంతో నింపుకునేటువంటి వారు ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. కానీ మనం ఈరోజు వేడితో నింపబడాలి. వేడితో నింపబడితే దేవుని సన్నిధి మన మీద ఉంటుంది. మనం వేడితో నింపబడితే దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనం పొందుకుంటాం. వేడితో నింపబడితే మన కథలు మారుతాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు బోధించి మిమ్మల్ని పంపించాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 1:29. రోమాపత్రిక 1:29. అందరూ దయచేసి టర్న్ యువర్ బైబిల్స్, అందరూ కూడా గ్రంథాలు తెరవండి. రోమాపత్రిక 1:29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారే కొండెగాండ్రును అపవాదుకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను. చూడండి, వారి హృదయాలను దేవునితో నింపుకున్నారట. లిస్ట్ ఇచ్చేసాడు. పాస్టర్ గారు మేము ఎప్పుడు వినలేదండి ఇలాంటివి అంటున్నారా? వాటికి ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ తెలుగు తెలిసినటువంటి వారికి వాటి భావాలు ఏంటో తెలుస్తాయి. సో అట్టివారంటే ఎవరు? ఇక్కడ అట్టివారు అంటే ఎవరని ఆలోచన చేస్తే, అట్టివారు ఎవరంటే సృష్టిని పూజించేటువంటి వారు, సృష్టికర్తను మరచి సృష్టిని పూజించేటువంటి వారు ఆ అట్టివారు జాబితాలోకి వస్తారు. ఆ తర్వాత భ్రష్టత్వమునకు అప్పగించబడినటువంటి వారు. అర్థమవుతుందా మీకు? దేవుడు కొంతమందిని భ్రష్టత్వానికి అప్పగించేస్తాడట. ఎన్నో సందర్భాల్లో చెబుతాడు. సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, ఆ తర్వాత కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు.
సో నీకు గద్దింపు మాటలు ఇస్తున్నా సరే హృదయాన్ని వాత వేయబడిన మనస్సాక్షి వలె భ్రష్టత్వానికి వెళ్ళిపోతారు కొంతమంది. ఇంక ఎంత చెప్పినా వినరు. నిజంగా సాక్షాత్తు ప్రభు వచ్చి మారయ్యా, నీ జీవితం మార్చుకోయ్యా, నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతావు, రాకడి దినాల్లో ఉన్న మారన్నా సరే ఆ వ్యక్తి భ్రష్టత్వానికి అప్పగించినటువంటి వాడు రాతికి హృదయంలో మార్చబడుతుంది. ఇంక మారడు. మారినట్టు కనబడతాడు కానీ మళ్ళీ రెండో రోజు నుంచి మరలా అదే పాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. వారి విషయంలో జాగ్రత్త. అట్టివారంటే ఇలాంటి వారే. పాపాన్ని ప్రేమించేటువంటి వారు, సృష్టిని ఆరాధించేటువంటి వారు, లోక సంబంధమైన ఇచ్చలతో జీవించేటువంటి వారు. లోక సంబంధమైన ఇచ్చలు ఉంటాయి కదా, శరీర కోరికలు నెరవేర్చుకోవాలి, లోక సంబంధమైన ఇచ్చలు వాటిని నెరవేర్చుకోవాలనేటువంటి ఆ భావాన్ని కలిగినటువంటి వారు అట్టివారు అన్నాడు. అట్టివారు ఎలాంటి వారు అంటే సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, కపటము చేత నింపబడతారు అన్నాడు. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా కపటం కదా. పైకి మాత్రం చాలా చాలా సౌమ్యంగా కనపడతారు. పైకి మాత్రం సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి అంటారు, కానీ వెనకాల వేరే మనస్తత్వం. పైకి మాత్రం చాలా చక్కగా ప్లాస్టిక్ స్మైల్ అంటారు. దాన్ని ఏమంటారు? ఒరిజినల్ స్మైల్ కాదు, ప్లాస్టిక్ స్మైల్. అంటే కపటం ఈ రోజున ఎక్కువగా ఏలుబడి చేస్తూ ఉంది. అంటే కపటం అంటే అర్థం ఏంటంటే తెర ముందు ఒకటి, తెర వెనకాల మరొకటి. ఓకే, తెర ముందు ఒకటి, తెర వెనకాల మరొకటి. కపటమైన ఆలోచనలు, కపటమైన ఉపాయాలు, కపటమైన ఆలోచనలు, కపటమైన మనస్తత్వాలు, కపటాన్ని ప్రదర్శించడం, ప్రేమ ఉన్నట్లుగా నటించటం. ఇదే కృష్ణా జిల్లాలో చాలా కాలం క్రితం జరిగిన సంఘటన. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చక్కగా వివాహం అయింది, పిల్లలు కలిగారు, కానీ చిన్నోడికి ఇంకా వివాహం కాలేదు. తండ్రికి 80 ఎకరాల ఆస్తి ఉంది. ఆస్తి ఉన్నప్పుడు ఒకరోజు పెద్దన్న ఎప్పుడు తమ్ముడిని ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. వాడు జులాయిగా తిరుగుతాడని ఎప్పుడు కూడా వాడు ఆలనా పాలన చూసుకునేటువంటి వాడు కాదు. ఒకరోజు సడన్గా తమ్ముడితో అంటున్నాడు, తమ్ముడు ఇంతకాలం సరిగ్గా చూసుకోలేదురా, నీ యొక్క యోగక్షేమాలు చూసుకోవాలి, నేను పట్టించుకోలేదు. ఈరోజు నుంచి నేను ప్రేమిస్తానే, ఈ రోజున నిన్ను బయటికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళాడు. చక్కగా బట్టలు కొన్నాడు, చక్కగా ఒక సినిమాకి తీసుకెళ్ళి సినిమా చూపించాడు. ఆ తర్వాత ఇంకా మంచి హోటల్కి వెళ్ళి ఇద్దరు కూడా బిర్యానీలు తిన్నారు. ఆ రోజంతా కూడా చాలా చాలా ప్రేమగా చూసుకున్నారు అన్న. తమ్ముడు అనుకుంటున్నాడు, నా అన్న మారిపోయాడు, ఇంత ప్రేమగా చూస్తున్నాడే, మా అన్నకు మారుమనసు వచ్చిందేమో అనుకున్నాడు. సో ఆ రాత్రి అయిపోయింది. వారిద్దరు కూడా వెన్నెల రాత్రుల్లో ఆఫ్టర్ 11:30కి అంటే సెకండ్ షో కూడా చూసి వారింటికి బయలుదేరుతున్నారు. ఆ పల్లెటూరుకి బయలుదేరుతున్నప్పుడు అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు. ఆ గ్రామానికి వారు నడిచి వెళ్తా ఉన్నప్పుడు తమ్ముడిని వెనకాల నుంచి ఎవరో పొడి చేశారండి. తమ్ముడిని వెనకాల నుంచి పొడి చేశారు. గట్టిగా అన్నయ్యనే స్మరించుకున్నాడు. అన్నయ్య ఎవరో పొడి చేశారా అని గట్టిగా అరిచాడు. అరిచేలా చూసేటప్పటికి వెనకాల ఉంది ఎవరో తెలుసా? తన అన్నయ్య. ఒక రాక్షస రూపాన్ని కలిగినటువంటి వాడే, వికృత రూపాన్ని కలిగి కత్తి పట్టుకున్నాడు, పొడుస్తూ ఉన్నాడు. అర్థమైపోయింది తమ్ముడికి, ఆస్తి కొరకే కదరా చంపేస్తున్నావు, నాకు ఆస్తి అక్కర్లా, ఆ 40 ఎకరాలు నువ్వే తీసేసుకో, నన్ను మాత్రం చంపద్దు అన్నాడు. మరో 2 పోట్లు పొడి చేశాడు. అన్నయ్య క్షమించరా, నేను ఏ అపకారం చేశాను, రక్త సంబంధం ఉంది కదా, పేగు బంధం ఉంది కదా, డబ్బు కోసం ఇంత నీచ స్థితికి వెళ్ళిపోతావా, ఇప్పుడు వరకు ప్రేమ నటించావా, కపటంతో మాట్లాడావు కదా నువ్వు అని చెప్తున్నాడు. అలా అంటున్నా సరే పోటు మీద పోటు వేసేసాడు. 18 పోట్లు వేసి ఆ తమ్ముడిని అక్కడే చంపేసి తూములో తోసేసి ఇంట్లోకి వచ్చేసాడు. తల్లి అడిగింది, ఏడ్రా తమ్ముడు ఏడ్రా అంటే మామయ్య గారి ఇంటికి వెళ్ళారని చెప్పాడు. 2-3 రోజులు అయిన తర్వాత ఎవరో రైతు ఆ తూములో ఉన్నటువంటి శవాన్ని చూసి బయటకు తీసి పోలీస్ స్టేషన్కి పంపిస్తే అసలు విషయం అంతా బయటకు వచ్చింది. ఆ రోజు తన అన్న తన తమ్ముడి మీద చూపించిన ప్రేమ అంతా ఏంటి? కపటమైన ప్రేమది, నిజమైన ప్రేమ కాదు. తమ్ముడిని చంపేయాలి, తమ్ముడిని ఆ ఆస్తిని రాబట్టుకోవాలనే ఉద్దేశంతో కపట ప్రేమను చూపించాడే. లోకం అంతా కూడా ఇదే ఉందట, కపటమైన ప్రేమ. కపటంతో వారి హృదయాలు ఏం చెప్పబడ్డాయి? నింపబడ్డాయి. బైబిల్ గ్రంథంలో బర్ యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బర్ యేసు. యేసు అనే పేరు ఉంది కాబట్టి మంచోడేమో అనుకోవద్దు. ఏమండి, మంచి పేర్లు క్రైస్తవ పేర్లు చూసి చాలామంది మోసపోతూ ఉంటారు. క్రిస్టియన్ పేరేనండి మంచోడు అనుకున్నామండి, కానీ ఆ తర్వాత తెలిసిందండి, పెళ్లి చేసుకున్న తర్వాత అతనిలో ఎన్ని దుర్లక్షణాలు ఉన్నాయో అప్పుడు తెలిసింది. వాళ్ళు క్రైస్తవ కుటుంబమే అనుకున్నాం, క్రైస్తవ పేర్లు కలిగినటువంటి వారుగా అనుకున్నాం. వాళ్ళు చెప్పారండి, మేము పాస్టర్ గారి కుటుంబం అండి, మా తాతలు పాస్టర్ గారు అండి, అది ఇది అని చెప్పారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మాయి టార్చర్ అనిపిస్తూ ఉందండి. వారు నామకార్థ క్రైస్తవులు కానీ కపటంతో నింపబడిన క్రైస్తవులే కానీ నిజమైన క్రైస్తవులు కారు అని చాలామంది నా దగ్గరికి వచ్చి చెబుతున్నారు, యవ్వన చెల్లెమ్మలు. నా ప్రియదేవుషు నాగమా, ఈ రాత్రికి అసలు బర్ యేసు అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కపటంతో నింపబడ్డాడట. బర్ యేసు, బర్ అంటే కుమారుడు, యేసు అంటే రక్షకుడు.
తన పేరుకి అర్థం ఏంటి? రక్షకుని కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. పౌలు ఏమండి అతను చూసి ఒక మాట అంటాడు, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గం చెడగొట్టు మానవా. చదవండి ఒకసారి అపోస్తుల కార్యం 13:10. అపోస్తుల కార్యం 13:10 చదువుదాం. అతని చేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. చూడండి, ఆ వ్యక్తి దేంతో నింపబడ్డాడు? సమస్త కపటముతోను దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. అతని పేరు ఎలుమా అని కూడా రాయబడింది. అతని ముద్దు పేరు ఏంటి? ఎలుమా. ఎలుమా అన్న మాటకు గారడీవాడు అని అర్థం. ఎలుమా అన్న మాటకు అర్థం ఏంటి? గారడీవాడు. ఈ వ్యక్తి గారడీలు చేసి బ్రతుకుతున్నాడు. అంటే దేవుని పని పాడు చేస్తున్నాడు, దేవుని సేవను పాడు చేస్తున్నాడు, కపటంతో నింపబడ్డాడు, దుర్మార్గంతో నింపబడ్డాడు. నిజంగా పౌలు చెప్తున్న సత్య బోధను ఇతడు చెడగొడుతున్నాడు. ఈరోజు దేవుని సేవకుడు వాక్యాన్ని అందిస్తూ సంఘాన్ని కడతా ఉంటే కొంతమంది సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు. ఏమంటే సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి ఏ ప్రయోజనాన్ని పొందుకుంటారో వారికి తెలియదు, ఏ మానసిక ఆనందమో తెలీదు. సంఘానికి వస్తున్న వారిని చెరపడానికి ప్రయత్నం చేస్తారు. ఏమంటే సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. చక్కగా దేవుని సేవ జరుగుతుంటే ఆ దేవుని సేవ జరపబట్టడం వారికి ఇష్టం ఉండదు. జాగ్రత్త. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడగొట్టడం మానవా, శాపం వస్తుంది జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీద దిగి వస్తుంది జాగ్రత్త అని నిజంగా బర్యేసుని అపోస్తలుడు పౌలు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ బర్యేసు దేంతో నింపబడ్డాడు? కపటంతో నింపబడ్డాడు, దుర్మార్గంతో నింపబడ్డాడు. ఈ రోజున కపటంతోనో దుర్మార్గంతోనో శాపంతో కాదు మన యొక్క జీవితాలు నింపబడటం, మన గిన్నెలు నింపబడటం, వేడితో మనం నింపబడాలి. కొంతమంది జీవితాలు శాపంతో నింపబడ్డాయట. పాస్టర్ గారు ఎక్కడికి వెళుతున్నా దీవెన లేదండి, ఎందులో అడుగు పెడుతుంటే అందులో ఫెయిల్యూరే. సో నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, జాబ్ విషయంలో జాబ్స్ రావట్లేదు, వివాహాలు కావట్లేదు, ఏదో శాపం మమ్మల్ని వెంటాడుతుందండి, ఏదో శాపం మా కుటుంబాన్ని వెంటాడుతూ ఉందండి. ఆ శాపం బ్రేక్ అయ్యేలా ప్రార్థన చేయండి, ఆ కర్స్ అనేది బ్రేక్ అయ్యేలా ప్రార్థన చేయండి అని కోరుతున్న వారు చాలామంది. ఏదో శాపం మమ్మల్ని వెంటాడుతూ ఉంది, ఏది చేస్తున్నా మా జీవితాలు ఫలవంతంగా ఉండట్లేదు, ఏం చేస్తున్నా ఆశీర్వాదకరంగా ఉండట్లేదు, ఏదో 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 శాపం మమ్మల్ని వెంటాడుతూ ఉంది అని మాట్లాడేటువంటి వారు లేకపోలేదు. దేవుని వాక్యం చెప్తుంది, కొంతమంది నోరట దేవునితో నింపబడిందంటే వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నదన్నాడు. వారి నోరట దేనితో నింపబడిందట? ఎప్పుడు మాట్లాడినా మంచి మాట్లాడరండి వాళ్ళు. కొంతమంది శాపమే. కుమారులను తిడతా ఉంటారు, కూడుకులను తిడుతూ ఉంటారు, కూతురులను తిడతారు, నాశనం అయిపోతాను అంతే. ప్రియ తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని ఏం చేయాలి? మీరు బ్లెస్ చేయాలి. ఏ నామంలో? యేసు నామంలో. రైట్. వారి బర్త్డేలు వస్తున్నప్పుడు దేవుని సేవకుడి దగ్గర తీసుకురావాలి. అయ్యా ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయండి. నువ్వు కూడా ప్రార్థన చేయాలా. శాప వచనాలు నీ నోట్లోంచి రావడానికి వీల్లేదు, బూతు మాటలు నీ నోట్లోంచి రావడానికి వీల్లేదు. మరలా నువ్వు విశ్వాసం అని చెప్తావు, నోట్లో పచ్చి బూతులు మాట్లాడితే దేవుని నామానికి ఏ విధంగా మహిమ తీసుకొస్తావు? అలాంటి బూతు మాటలు కనుక విడిచిపెట్టలేకపోతే నువ్వు పరిచయం చేయొద్దు. అర్థమవుతుందా? సో నీ యొక్క నోటిని ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. నువ్వు వచ్చేస్తానండి చిన్నప్పటి నుంచి అలవాటు అంటే మరి దేవుడు ఒప్పుకోడు. రేపు పొద్దున్న నువ్వు చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నావా, పెద్ద అయిన తర్వాత మాట్లాడుతున్నావు, పరలోక రాజులు దేవుడు అంటే నువ్వు మాట్లాడో, నీ ప్రతి మాటకు విమర్శ దినం నేను చెప్పాలి, లెక్క చెప్పాలి. నోటిని కాచుకోవాలి, మంచి మాటలు నీ నోట్లోంచి రావాలి. నేను ఏ విధంగా ప్రజలు నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తిని ఏ విధంగా తెలుసుకుంటారో, నీ మాటలే వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ, బూతు మాటలు మాట్లాడుతూ ఈ వ్యక్తి దేవుని బిడ్డ అని చెబితే ఎవరు నమ్ముతారా? కాబట్టి మీ సత్క్రియలు ఏదైతే ఉంటాయో, ప్రజలు నీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని ఏం చేయాలా? మహిమ. సత్క్రియలు అంటే నీ మాటలు కూడా ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. నీ మాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. శాపవచనాలు నీ నోట్లో ఉండడానికి వీల్లేదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మై డియర్ చర్చ్ టునైట్, ఈరోజున కొంతమంది గిన్నెలు కపటంతోనూ దుర్మార్గంతో నింపబడ్డాయట. ఒకసారి అదంతా ప్రక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వేటితో నింపబడాలి మన గిన్నెలు? వేటి చేత మన హృదయాలు నింపబడాలి, వేటి ద్వారా మన హృదయాలు నింపబడాలి అనేటువంటి విషయాన్ని చెప్పి